పొట్టిగా ఉన్నాడు. కొద్దిగా నెడలు జరుపుకోండి అంతా వస్తాయి. పొట్టలు నాయకత్వం మార్కెట్ యార్డ్ చైర్మన్ చౌదరి గారి నాయకత్వం జై జనసేన జై బడవన్న. మాట్లాడతారా? ఈరోజు కదిరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో రేపు విడుదలవుతున్న మా అధినేత ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన చిత్రం ఏదైతే ఉందో హరిహర వీరమల్లు అనే చిత్రం దిగ్విజయం కావాలని చెప్పి, అలాగే ఈ దేశంలో ఎందరో మహానుభావులు చరిత్రలో కలిసిపోయిన వాళ్ళు, కొంతమంది ఎవరైతే చరిత్రకారులు ఉన్నారో మర్చిపోయిన వాళ్ళు ఈరోజు ఆ మర్చిపోకోకుండా వాళ్ళను వెలికి తీసి చిత్ర రూపంలో జనాలకు పరిచయం చేస్తున్న సందర్భంగా ఒక వీరుని గాథ ఏదైతే హరిహర వీరమల్లు అని ఒక వజ్రం కోసం పోరాటం చేసిన ఒక యోధిని జీవిత చరిత్ర ఆధారం చేసుకొని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నటించిన చిత్రం రేపు విడుదలవుతున్న సందర్భంగా కదిరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో, అలాగే వివిధ పార్టీల నాయకులు, కూటమి నాయకులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు అందరి సారథ్యంలో ఈరోజు కదిరి పట్టణం నందు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కదిరి జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక సామాజిక అంశంతో ముడిపడిన చిత్రం, ఒక చారిత్రక చిత్రం కాబట్టి ఈ చిత్రం దిగ్విజయంగా ప్రదర్శింపబడాలని, ప్రతి ఒక్కరూ దీన్ని చూసి స్ఫూర్తి పొందాలని చెప్పేసి, అందుకోసం ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసే విధంగా, ప్రతి ఒక్కరు నోట్లలో నానే విధంగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఊరిలోనూ కూడా జనసేన పార్టీ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితేనేమి, మెగా అభిమానులు అయితేనేమి వాళ్ళ స్థాయి కొద్దీ భోజనాలు, ఉచిత భోజనాలు కానీ, అలాగే దేవాలయాల్లో పూజలు కానీ, అలాగే బైక్ ర్యాలీలు కానీ వివిధ రూపాల్లో ప్రదర్శించినారు. కాబట్టి ఈ చిత్రం గ్యారంటీ విజయం సాధిస్తుందని చెప్పి మేము కదిరి జనసేన తరఫున ప్రగాఢ విశ్వాసాన్ని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేసుకుంటూ జై హింద్, జై పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధినేత గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మెగా అభిమానులకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక అంశంతో ధర్మ పరిరక్షణ కోసం పోరాటం చేసినటువంటి ఒక యోధుడుగా, ఒక ధర్మ పరిరక్షకుడుగా, హరిహర వీరములుగా రేపు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. అటువంటి సినిమా అఖండ విజయం సాధించాలని మేము మెగా అభిమానుల తరపున, కదిరి జనసేన పార్టీ తరపున కోరుకుంటున్నాం. అదేవిధంగానే కదిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ సినిమా అఖండ విజయం సాధించాలని నిన్నటి రోజు ప్రసిద్ధ నవనారసింహస్వామి క్షేత్రమైనటువంటి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయ కూడా కొట్టి, అదే సందర్భంగా ఈ రోజు మెగా అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మెగా అభిమానికి, జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వీర మహిళలందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా
అఖండ విజయం సాధిస్తుందని, అందుకే మెగా అభిమానులు సినీ ప్రేక్షకులంతా ఆదరిస్తారని తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి వర్యులు నటించినటువంటి చారిత్రాత్మక సందేశీ చిత్రం హరిహర వీరమల్లు ఈరోజు విడుదల అవుతున్న సందర్భంగా ఈరోజు కదిరి పట్టణంలో మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే చిరంజీవి అభిమానులు మొత్తం కదిరి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. రేపు సినిమా దిగ్విజయం కావాలని ప్రతి ఒక్క వీరాభిమాని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా జై జనసేన నువ్వు మాట్లాడు.